వెరీ గుడ్ మార్నింగ్. ఏఎల్పి సిబిటి 1 క్లాస్ 5 పద్మ పురస్కారాలు. కోర్స్ సిబిటి 1లో కరెంట్ అఫైర్స్ పోర్షన్ తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని టాపిక్స్ మాత్రం మనం చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అవార్డ్స్లలో, స్పోర్ట్స్లలో. ఆ అవార్డ్స్లలో భారతరత్న అండ్ పద్మ పురస్కారాలు కూడా చాలా ముఖ్యమైనవి. సో పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఈ మూడు కూడా మనం చూద్దాం. అయితే పద్మశ్రీ అవార్డ్స్ వచ్చే వరకు చాలా మెంబర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, సుమారుగా 100 మెంబర్స్ అలా. మరి ఆ 100 మెంబర్స్ని మనం గుర్తుపెట్టుకోవడం అనేది జరగదు. చదవడానికి ప్రయత్నం చేసినా ఫూలిష్నెస్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది కనుక. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ పిక్ చేయడం జరిగింది, అవి చదవండి. అండ్ చాలామంది డైలీ టార్గెట్ వీడియో చేశాను, కోర్స్ ఆర్పిఎఫ్. అయితే అది చేసేటప్పుడు ఏఎల్పికి చేయండి, ఎన్టీపీసీకి చేయండి, గ్రూప్ డికి చేయండి అని చాలామంది అడగడం జరుగుతూ ఉంది. సో దాన్నే చదవాలనే ఆలోచన మీకు రాలేదు ఎందుకో మరి. బట్ ఓకే, రేపటి నుండి ఒకే వీడియోలో ఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చదవాలి, ఏఎల్పి వాళ్ళు ఏం చదవాలి, ఎన్టీపీసీ వాళ్ళు ఏం చదవాలి, గ్రూప్ డి వాళ్ళు ఏం చదవాలి డైలీగా అనేది వీడియో చేయడం జరుగుద్ది ఒకే వీడియోలో. ఎందుకంటే 4 వీడియోలు చేయడం నాకు టైం వేస్ట్, మెయిన్గా అంత అవసరం కూడా ఉండదు ఒకటే సబ్జెక్ట్ అయినప్పుడు, ఒకటే కంటెంట్ అయినప్పుడు. ఓకేనా? సో ఫాలో అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ వీడియో ఫాలో అవ్వండి. క్లాసెస్ నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్ నేర్చుకోండి. బట్టీలు పట్టే రోజులు అయిపోయాయి. ఓకేనా? అండ్ మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నా, వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా సగం సగం చూసి డౌట్స్ అడగకండి. ఓకే, రైట్. సో మొదటగా పద్మ విభూషణ్ చూద్దాం, ఆ తర్వాత మనం పద్మభూషణ్, పద్మశ్రీ కూడా చూద్దాం. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం ఏది అంటే భారతరత్న, ఆ తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వస్తాయి. సో రెండవ అత్యున్నత పురస్కారం ఏది అంటే పద్మవిభూషణ్ అని చెప్పాలి. 2024లో మన జనవరి 25న అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి చూద్దాం. మొదటగా ఎం వెంకయ్య నాయుడు గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మనందరికీ తెలుసు, మాజీ ఉపరాష్ట్రపతి, పబ్లిక్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్. కొన్నిసార్లు ఏ రాష్ట్రానికి సంబంధించి అని అడుగుతూ ఉంటాడు, ఏ రంగానికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటాడు. డెఫినెట్లీ చదవాలి, ఇది మిస్ చేయొద్దు. ఓకే, ఈయనే 13వ ఉపరాష్ట్రపతిగా 2017 నుండి 22 వరకు సేవలు అందించారు. దాంతోపాటు కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ పెద్దగా నో నీడ్ అండి, ఇది అవసరం లేదు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఈయనే యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్గా చేశాడు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా మంత్రిగా చేయడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ పావర్టీ ఎలివేషన్కి, పార్లమెంటరీ అఫైర్స్కి అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. రాజ్యసభ మెంబర్గా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు చాలా నైస్ పర్సన్ అంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ బిందేశ్వర్ పటాక్, సోషల్ వర్కర్. ఈయన బీహార్కి సంబంధించిన వ్యక్తి. ఈయన రీసెంట్గా డెత్ అయితే అవ్వడం జరిగింది, 2023 ఆగస్ట్ 15న. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈయన దీనికి సంబంధించి అంటే సులభ శౌచాలయం, మరుగుదొడ్లకు సంబంధించి ఈ గుంతలు తవ్వాలి ఇట్లాంటిది ప్రారంభించాడు. చాలా ఫేమస్ పర్సన్ ఈయన, బిందేశ్వర్ పటాక్. చాలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సులభ్ శౌచాలయ అనేవాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొన్నిదల చిరంజీవి గారు, కళలకు సంబంధించి, ఆర్ట్స్, ఆంధ్రప్రదేశ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ తనకి పద్మభూషణ్ కూడా రావడం జరిగింది 2006లో. అండ్ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఉంది. నిక్ నేమ్స్ వచ్చేసి మెగాస్టార్ అంటారు, సుప్రీం హీరో అని కూడా అనడం జరుగుతుంది. ప్రజారాజ్యం ఫౌండర్, రాజ్యసభకి ఎన్నికవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ వైజయంతి మాలా బాలి. ఓకేనా? కళలో తను కూడా తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, లోక్సభలో, రాజ్యసభలో కూడా ఎన్నికయ్యారు. పద్మశ్రీ అవార్డు వచ్చింది 1968లో. ఇండియన్ క్లాసికల్ డాన్సర్, కర్ణాటిక్ సింగర్. ఓకేనా? సో కర్ణాటిక్ సింగర్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్
ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే తన యొక్క స్టేట్. ఇది దేవదాస్ మూవీలో ఈ సాంగ్ ఉంటుందండి. ఈ సాంగ్లో యాక్ట్ చేసిన ఆమె. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మ సుబ్రహ్మణ్యన్ కళలు, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. భరతనాట్యం అండ్ పద్మభూషణ్ 2003లో వచ్చింది, పద్మశ్రీ 1981లో రావడం జరిగింది. సో ఇక్కడ భరతనాట్యం అనేది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలండి, డెఫినెట్లీ అడుగుతూ ఉంటాడు. ఇటీవల పద్మ విభూషణ్ పొందిన పద్మా సుబ్రహ్మణ్యన్ ఈ క్రింది నృత్యాలలో ఫేమస్ దేంట్లో అంటే కథాకళి, భరతనాట్యం ఇట్లా ఇస్తూ ఉంటాడు. భరతనాట్యం అని పెట్టాలి. ఇది డెప్త్గా వెళ్ళిన కొద్దీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకి రైజ్ అవుతూ ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న వీడియో మనకి యాప్లో క్లాసెస్లో ఓన్లీ పీడిఎఫ్ చదివితే సరిపోతుందా, వీడియో క్లాస్ వినాల్సిన అవసరం లేదా అని. మీ అందరికీ చెప్పేది ఒకటే, వీడియో క్లాసే వినండి. నేను అందుకే పీడిఎఫ్స్ పెట్టట్లేను ఈ మధ్యలో. బికాజ్ వీడియో క్లాస్లో నేను క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినట్లు. ఓకేనా? సో వీడియో క్లాస్ వినండి అండ్ లేజినెస్ వదిలేయండి. షార్ట్కట్లో జాబ్ సాధిస్తామనే ప్రయత్నాలు చేయకండి. కష్టపడాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అండ్ మన యొక్క యాప్లో 50% ఆఫ్తో కోర్సెస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడు తీసేసేది తెలియదు. ఆఫర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అది నెక్స్ట్ ఇయరే కానీ ఇంకో నెక్స్ట్ ఇయర్కి ఎగ్జామ్ అయిపోయినా కానీ. ఓకేనా? సో ప్రతి ఒక్కరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మ విభూషణ్ కంప్లీట్ చేసాము. 5 మెంబర్స్. పద్మభూషణ్లో కూడా 17 మెంబర్స్కి వచ్చింది. వీలుంటే చదవండి నేమ్స్. బట్ అందులో కొద్దిగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఎం ఫాతిమా బీవి. మన జీకే క్లాస్లో మొదటి మహిళలు అనే దాంట్లో ఈ నేమ్ వినే ఉంటాం. ప్రజా వ్యవహారాలు, కేరళకు సంబంధించిన వ్యక్తి. మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరండి? మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫాతిమా బీవి గారికి పద్మభూషణ్ రావడం జరిగింది. రీసెంట్గా డెత్ అవ్వడం జరిగింది కేరళ. ఓకేనా? అండ్ ఉషా ఉతప్ కలల్, పశ్చిమ బెంగాల్. సో తన ఫేస్ మనకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ మ్యూజిక్ కాంపిటీషన్ దాంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కెప్టెన్ విజయకాంత్ గారు ఇటీవలనే మరణించడం జరిగింది, తమిళనాడు. మీకు ఆన్సర్ తెలిస్తే కెప్టెన్ విజయకాంత్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ మిథున్ చక్రవర్తి, వెస్ట్ బెంగాల్ కళలు. ఈ స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. అండ్ యువాంగ్ లియు, వాణిజ్యము పరిశ్రమలు, తైవాన్. ఈ సెమీ కండక్టర్స్కి సంబంధించిన బిజినెస్. అండ్ తోగ్ధాన్ రిన్పోచే, ఆధ్యాత్మికం, లదాఖ్. వీరికైతే రావడం జరిగింది. వీరితో పాటు మీరు గుర్తుపెట్టుకుంటే ఇవి కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. హర్మస్జీ అండ్ కామా, సాహిత్యము, విద్య, జర్నలిజం, మహారాష్ట్ర. సీతారాం జిందాల్, బిజినెస్, కర్ణాటక. అశ్విన్ బాలచంద్ మెహతా, వైద్యం, మహారాష్ట్ర. సత్యబ్రత ముఖర్జీ, ప్రజా వ్యవహారాలు, వెస్ట్ బెంగాల్. రామ్ నాయక్, ప్రజా వ్యవహారాలు, మహారాష్ట్ర. తేజస్ మధుసూదన్ పటేల్, వైద్యం, గుజరాత్. ఓలంచేరి రాజగోపాల్, ప్రజా వ్యవహారాలు, కేరళ. దత్తాత్రేయ అంబాదాస్ మయాలు, కళలు, మహారాష్ట్ర. ప్యారేలాల్ శర్మ, కళలు, మహారాష్ట్ర. చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, వైద్యం, బీహార్. కుందన్ వ్యాస్, సాహిత్యం, విద్యా, జర్నలిజం, మహారాష్ట్ర. సో మీరైతే ఇక్కడ ఈ వైలెట్ కలర్లో ఉన్న నేమ్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. వాటితో పాటు ఇందులో కూడా కొన్ని నేమ్స్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి, దయచేసి ట్రై చేయండి. ఎందుకంటే పద్మవిభూషణ్ అండ్ పద్మభూషణ్ మనకి 22 నేమ్సే ఉన్నాయి కనుక ఈజీగా ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ 110 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇందులో మొత్తం కూడా చదవను, కొన్నే చదువుతాను. అందులో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వైలెట్ కలర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. భద్రప్పన్ కళలు. వీళ్ళందరూ కూడా చాలా సాధారణమైన జీవితం గడుపుతున్న వ్యక్తులకి పద్మశ్రీ అవార్డ్స్ అయితే రావడం జరిగింది, సాదాసీదా మనుషులకి. ఓకేనా? సో భద్రప్పన్ కళలు, వల్లి ఓలి కుమ్మి అనే ఫోక్ డ్యాన్స్కి సంబంధించి ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? భద్రప్పన్ అనే వ్యక్తికి ఏ ఫోక్ డ్యాన్స్లో నైపుణ్యం అంటే వల్లి ఓయిలీ కుమ్మి, ఈ డ్యాన్స్కి సంబంధించి తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. అండ్ పర్బతి బరుహా, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. పర్బతి బారుహా అనే ఆమెకు కూడా అస్సాంకి సంబంధించిన వ్యక్తి పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. ఈమె ఏంటి అంటే దేశంలోని తొలి మహిళా మావటి. ఈ ఏనుగులను ప్యాంపర్ చేసే వాళ్ళని మావటి అంటారు.
దేశంలోనే తొలి మహిళా మావటి ఎవరు అంటే పర్బతి బారూహా, తనకు కూడా పద్మశ్రీ రావడం జరిగింది. అండ్ సర్బేశ్వర్ భాసుమతారి, ఇతను అగ్రికల్చర్కి సంబంధించిన రైతు, అస్సాం. అండ్ సత్యనారాయణ బెలేరి, వ్యవసాయం, కేరళకి సంబంధించిన వ్యక్తి. అండ్ అశోక్ కుమార్ బిశ్వాస్, బీహార్కి సంబంధించిన వ్యక్తి. ఈయన టికూలి పెయింటర్ అండి. టికూలి అనే ఒక పెయింటింగ్ వేస్తూ ఉంటాడు ఈయన. అశోక్ కుమార్ బిశ్వాస్ కొన్నిసార్లు మరీ డెప్త్గా వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాడు, అశోక్ కుమార్ బిశ్వాస్ ఏ రంగంలో నిపుణుడు? పెయింటర్. ఈ పెయింటర్ టికూలి పెయింటర్. అండ్ రోహన్ బోపన్న, వెరీ ఇంపార్టెంట్, కర్ణాటక టెన్నిస్కి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ స్మృతి రేఖా చక్మా, కళలు, త్రిపురకి సంబంధించిన వ్యక్తి. చక్మా లోయిన్ లూమ్ షావల్ వేవర్, అంటే ఈ శాల్వాలను నేసే ఒక ఆమె స్మృతి రేఖా చక్మా, తనకు కూడా పద్మశ్రీ వచ్చింది. అండ్ వేలు ఆనందచారి, చిత్రకారుడు, తెలంగాణ. కే చెల్లమ్మ, ఆర్గానిక్ ఫామ్, అండమాన్ నికోబార్ ఐలాండ్. అండ్ జ్యోత్స్న చిన్నప్ప, స్క్వాష్, తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. గేమ్ వచ్చేసి స్క్వాష్, ఇది కూడా జస్ట్ లైక్ టెన్నిస్ లానే ఉంటుంది. అండ్ ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే, ఇతను వచ్చేసి మల్లకాంబ కోచ్ అండి. ఈ గేమ్కి ఇది ఒక టైప్ ఆఫ్ ఫైటింగ్ అట్లాంటిది, మల్లకాంబనే కోచ్. మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ఇవి కూడా నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రిపేర్ అని చాలా డెప్త్గా వెళ్ళినప్పుడు ఇలాంటి అడిగే అవకాశం ఉంటుందనే ఇవి గూగుల్ చేసి మరీ తెలుసుకోవడం జరిగింది. అండ్ ప్రేమ ధనరాజ్, వైద్యం, కర్ణాటక, ప్లాస్టిక్ సర్జన్ తను. అండ్ రతన్ కహార్, కళలు. బాదు ఫోక్ సింగర్ అండి. ఈ బాదు ఫోక్ సింగర్, వెస్ట్ బెంగాల్. అండ్ దాసరి కొండప్ప గారు, బుర్రవీణ కళాకారుడు, తెలంగాణ. అండ్ యనుంగ్ జామేల్ లోగ్, హెర్బల్ ప్లాంట్స్ని పండిస్తూ ఉంటారు వీళ్ళు, అగ్రికల్చర్, అరుణాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ జోర్డాన్ లెప్చా, బాంబో క్రాఫ్ట్స్మెన్, అంటే ఈ మనకి వెదురు వాటితోటి అవి క్యాప్లు, డెకరేషన్ ఐటమ్స్ రెడీ చేస్తూ ఉంటాడు ఈయన, సిక్కింకి సంబంధించిన వ్యక్తి. ఇవి మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, డెఫినెట్లీ డెప్త్కి వెళ్తే అడుగుతూ ఉంటాడు. అండ్ సత్యేంద్ర సింగ్ లోహియా, క్రీడలు, పారా స్విమ్మర్, మధ్యప్రదేశ్కి సంబంధించి. అండ్ పూర్ణిమ మెహతో, ఆర్చరీ టీమ్ కోచ్ అండి ఈమె, జార్ఖండ్. అండ్ ఉమా మహేశ్వరి, హరికథలు, కళలు, ఆంధ్రప్రదేశ్. అండ్ డెకు మాజీ, ప్లాంటింగ్ ట్రీస్, చెట్లను పెంచుతూ ఉంటారు, వెస్ట్ బెంగాల్. అండ్ హేమచంద్ మామ్జీ, ట్రెడిషనల్ మెథడ్లో ఈ మెడిసిన్, వైద్యం అనేది చేస్తూ ఉంటాడు, ఛత్తీస్గఢ్. చామీ ముర్ము, గిరిజన పర్యావరణవేత్త, జార్ఖండ్. అండ్ నారాయణ్ ఈపీ, తెయ్యం ఫోక్ డాన్సర్ అండి, కేరళ. అండ్ భగత్ ప్రదన్, సాబ్ధాన్ నృత్య, ఈ డ్యాన్స్ ఫామ్స్ నేమ్స్ అండి ఇవి, ఒడిశా. అండ్ సనాతన్ రుద్రపాల్, స్కల్ప్చర్ ఆర్టిస్ట్, మనం ఈ శిల్పాలు చెక్కడం వాళ్ళని అంటారు, వెస్ట్ బెంగాల్. అండ్ గడ్డం సమ్మయ్య, కళలు, చిందు యక్షగాన కళాకారుడు, తెలంగాణ. అండ్ సంక్తన్ కిమా, హీ ఈజ్ రన్నింగ్ బిగ్గెస్ట్ ఆర్ఫనేజ్ ఇన్ మిజోరాంలో పెద్ద ఆర్ఫనేజ్ అయితే రన్ చేస్తూ ఉన్నాడు ఈయన. అండ్ నెక్స్ట్ ఓం ప్రకాష్ శర్మ, కళలు, మాక్ థియేటర్ ఆర్టిస్ట్, మధ్యప్రదేశ్. హర్బిందర్ సింగ్, క్రీడలు, హాకీ, ఢిల్లీ. గుర్విందర్ సింగ్, దివ్యజ్ఞాన సమాజంలో సోషల్ వర్కర్ అయిన, హర్యానా. అండ్ గోపీనాథ్ స్వైన్, కళలు. కృష్ణలీలా సింగర్, కృష్ణునికి సంబంధించిన వాటి గురించి పాడడం జరుగుతూ ఉంది, ఒడిశా. అండ్ బాలకృష్ణన్ సాధనం పుతియా వీచిల్, కథాకళి డ్యాన్సర్, కేరళ. అండ్ కుర్రెల్ల విఠలాచార్య, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, తెలంగాణ. జగేశ్వర్ యాదవ్, సామాజిక సేవ, గిరిజన సంక్షేమ కార్యకర్త, ఛత్తీస్గఢ్. అండ్ బాబు రామ్ యాదవ్, బ్రాస్, ఈ మనకి బ్రాస్ తోటి తయారు చేస్తూ ఉంటాడు, ఉత్తరప్రదేశ్. సోమన్న, ట్రైబల్ వెల్ఫేర్ వర్కర్, కర్ణాటక. అండ్ నెక్స్ట్ కేతావత్ సోమ్లాల్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, భగవద్గీతలోని బంజారా భాషలకి, ఇది మనకి ఐడియా ఉంది కదండి, బంజారే, ఆ భాషలోకి అనువదించాడు, తెలంగాణ. అండ్ నేపాల్ చంద్ర సూత్రధార్, చావ్ మాస్క్ మేకింగ్, వెస్ట్ బెంగాల్. శాంతిదేవ్ పాసవన్ అండ్ శివన్ పాసవన్, మధుబాని పెయింటింగ్స్, బీహార్ అనగానే మనకి ఇది గుర్తుకు రావాలి, మధుబాని పెయింటింగ్స్ ఫేమస్ దాంట్లో. ఊర్మిళ శ్రీవాత్సవ, సింగర్, ఉత్తరప్రదేశ్. అండ్ కిరణ్ వ్యాస్, యోగా, ఫ్రాన్స్. సో వీళ్ళతో పాటు చాలామందికి వచ్చింది, బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ కనుక ఇవైతే గుర్తుపెట్టుకోండి.
ఇందులోనే మోస్ట్లీ 90% మనకి ఇందులోనే రావడం జరుగుతుంది. ఇక మన బ్యాడ్ లక్ అయితే మిగిలిన వాటిలో ఉండి వస్తాడు, మనం ఏం చేయలేం. సో ఎంతవరకు చదవాలో అంతవరకు చదువుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేది తక్కువ మార్క్స్ కరెంట్ అఫైర్స్ మనకి ఏఎల్పి సిబిటి 1 కనుక వచ్చే దాని కొరకు ఎక్కువగా ఫోకస్ అయితే టైం వేస్ట్ చేయదు మైండ్గా. సో ఇది